నమస్తే అన్న. నమస్తే. అమ్మగారు అయితే ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో, అది బాగా సంచలనంగా మారుతుంది, కూటమిలో గొడవలు రేకెత్తిస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కలెక్టర్ గారికి పిఠాపురం సమస్యలు తెలియజేశాను, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు ఇది అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలో ఈయన తప్పులు చూపిస్తున్నారంటే దానికి ఏమనుకోవాలి? ఈయనకి విడిగా వెళ్ళే ఉద్దేశం ఉందా, రాజకీయం స్టార్ట్ చేశాడు అమ్మగారు? ఏంటో పోస్ట్ ఏంటి? అదే చెత్త పేరుకుపోయింది, డ్రైనేజీలు ఉన్నాయి, వ్యవస్థ బాగాలేదు, క్లీన్ చేయాలని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు 9 months అయింది కదా రిజల్ట్ వచ్చి, అంటే అప్పుడు లేవా డ్రైనేజీలు, ఇప్పుడే వచ్చినాయా? ఆయన ఏదో ఈయన్ని ఆ నియోజకవర్గం నుంచి బయటకు పంపించాలని, అక్కడి నుంచి ఆయన పోటీ కదా, ఆయన సొంత ఊరు కదా, సో అక్కడి నుంచి ఆయన పోటీ చేద్దామని, ఆయన అక్కడి నుంచి ఆయన్ని ఎలాగైనా పంపించాలని ప్లాన్ తప్ప 2-3 months ముందు నుంచి ఎన్నో ఇయర్స్ లేని డ్రైనేజీలు ఇప్పుడు ఆయన కనిపించాయా? పైగా పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా డెవలప్మెంట్ అంతా స్టార్ట్ అయింది, చాలామంది ప్రజలు హ్యాపీగా ఉన్నారు కదా. సో ఆయన చేసిన దానికి సిల్లీగా ఉంటుంది. ఆయన అంత మెచ్యూర్ క్యాండిడేట్, అంత ఎమ్మెల్యే ఉన్న క్యాండిడేట్, ఎన్నాళ్ళు లేని డ్రైనేజీలు ఇప్పుడు ఎందుకు వచ్చినా బయటికి? అదే చంద్రబాబు జన సైనికులు ఏమంటున్నారంటే వర్మకి సీట్ ఇవ్వలేదు కాబట్టి ఎదురు తిరుగుతున్నాడు, ముందు ఇంకా పూర్తిగా ఎదురు తిరుగుతాడనే మాట మాట్లాడుతున్నారు. ఈయన ఎదురు తిరిగితే ఏం కాదు, కానీ ఇప్పుడు ఆయన పోస్టులు ఏవో చంద్రబాబు నాయుడు చూపించమనండి. ఇప్పుడు ఆయన కూడా సీఎంగా ఉన్నారు కదా. ఇప్పుడు అది కాన్స్టిట్యున్సీ అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూట్ అయినా అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా చంద్రబాబు అండర్లోకి వస్తాయి. ఆ పోస్టులు ఏవో చంద్రబాబు నాయుడు కూడా అప్లికబుల్ అవుతాయి, లోకేష్ కూడా, అందరికి మినిస్టర్లు కూడా. సో పవన్ కళ్యాణ్కి ఆయన చూపించాలనుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంటర్నల్గా తెలియపోద్ది, చాలా కిడ్నీస్ దెబ్బలాడుకున్నట్టు కిడ్నీస్ దెబ్బలాడుకుని ఉంటుంది. సో దాని గురించి ఆ పోస్టుల గురించి అంతా పట్టించుకోవాల్సిన పని అయితే ఏం లేదు.